నేనేమన్నా నీ దగ్గరికి వచ్చానా? జాగ్రత్త రా సైదులు, తేడా వస్తే పాప తాట తీస్తుందమ్మా. అమ్మాయి రేపు వెళ్ళగానే వేరే అమ్మాయిని లవ్ చేస్తావా? ఎప్పటి నుంచి లవ్ చేసావు? 2 years. చీట్ చేశాను. ఇద్దరిని చేసుకోరా, లేకపోతే నాకేం అభ్యంతరం లేదు. అంటే ఏంటే నన్ను వెళ్ళి బోకరేజం చేయమంటా? రోజు దాన్ని మార్చుతాడు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాకినాడ పిల్లి. ఈరోజు ఒక డిఫరెంట్ ప్రాంక్ చేశాను. ప్రాంక్ ఏంటనేది రివీల్ చేయను. సో ఈ అబ్బాయి గుర్తున్నాడు కదా, ఆ రోజు నేను పిచ్చిదాని కింద యాక్ట్ చేశాను. ఈ అబ్బాయి అయితే ఈరోజు తన లవర్ మీద ప్రాంక్ చేయమని ఒక ప్రాంక్ ఇచ్చాడు. ప్రాంక్ ఇది చాలా బాగా వచ్చింది. తన లవర్కి పాపం చాలా ఎమోషనల్ అయిపోయింది. లాస్ట్కి వదిలేసి వెళ్ళిపోతానన్న టయానికి రివీల్ చేశాను. సో ప్రాంక్ అయితే సూపర్ వచ్చింది. మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కాకినాడ పిల్లి. ఇలా రా, ఫోన్ లిఫ్ట్ చేయవే. ఫోన్ లిఫ్ట్ చేయవే. చెప్పాను కదా ఫోన్ చేద్దని చెప్పి. ఏంటి ఫోన్ చేయదు? ఎవరమ్మా? ఫ్రెండ్. ఏమవుతాడు? చెప్పు. ఫ్రెండా? మరి ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఎట్లా తిరుగు? వర్క్లో ఉన్నావా? 2 నెలల నుంచి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు నువ్వు. 2 నెలల్లో ఒక్కరోజు కూడా ఖాళీగా లేవా? ఏంట్రా రుబాబేంట్రా? టైం ఉండట్లేదా? ఇప్పుడు తినతో రావడానికి నీకు టైం కుదిరింది, కానీ నేను ఇందాక కాల్ చేసినప్పుడు కూడా కాల్ కట్ చేసావు. నీ నెంబర్ అని తెలిసింటే బ్లాక్ లిస్ట్లో పెడదాం, కాల్ కట్ చేయడం. ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకే? నువ్వు వెళ్ళిపోమ్మా. ఎందుకు అంతలా? నువ్వే కదా నా వెనకాల తిరిగావు. నేనేమన్నా నీ దగ్గరికి వచ్చానా? జాగ్రత్త రా సైదులు, తేడా వస్తే పాప తాట తీస్తుందమ్మా. అరే ఏంద్రాజు నువ్వు, అసలు అర్థం కాదు. నువ్వు ఎందుకు తీసుకోవాలి? నేను తీసుకురాలేదు, తనే పొద్దున్నుంచి. నువ్వు ఇక్కడికి వస్తున్నావని నాకు తెలుసు. తనతో వస్తున్నావని నీ ఫ్రెండ్ చెప్పాడు చిన్ని. తెలియకుండా అంత నీ గురించి. నేను వచ్చి 2 నెలలు అయింది. ఫ్రెండ్ అంట. దగ్గరికి రమ్మా. ఫ్రెండా? ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అంతే. ఫ్రెండ్ 2 సంవత్సరాల క్రితం ఇద్దరు లవ్ చేసుకున్నారమ్మా, సరేనా? తను హైదరాబాద్ స్టడీస్ కోసం వెళ్ళింది. ఇలా తిరుగు, చెప్పు. నిన్న వచ్చారు. అవుతున్నావు ఏంది? ఒక్కటి ఇచ్చుకుండా నాకు అసలు ఏమైందో మనకు తెలీదు. చదువు కోసం వెళ్తే నువ్వు నన్ను మర్చిపోతావా అసలు? ఆ రోజు గొడవ, పెద్ద గొడవలు కూడా అయినాయి. అప్పుడు మధ్యలో నేను ఉండి సెట్ చేస్తే అంతా బాగా చూసుకుంటాను అది ఇదని చెప్పుకొచ్చాడు. నేను చదువుకోవడానికి హైదరాబాద్ వెళ్తే 2 నెలల్లోనే అయిపోయింది మొత్తం. నాకు ఇంట్రెస్ట్ లేదు. నీకు ఇంట్రెస్ట్ లేదా? ఇలా చూసి చెప్పు, ఇంట్రెస్ట్ లేదని. లేదు. ఏ ఇంట్రెస్ట్తో మరి నా దగ్గరికి వచ్చావు నువ్వు? ఏ ఇంట్రెస్ట్ అని నువ్వు అంటే నాకు ఇష్టం, నువ్వు లేకపోతే లేదని ఇది తనతో రికమెండేషన్ చేయించావు. తినొచ్చిందని ఎందుకు తీసుకొచ్చా? అయినా నాకు అర్థం కాదు. నీకు తెలుసు కదా వచ్చిందని. తీసుకొచ్చి నేను తీసుకురాలే. పొద్దున్న వచ్చి ఇంటి దగ్గర కూర్చొని తీసుకెళ్తారా పలానా పార్క్కి వెళ్తాను, నాకు ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తుంది నీ గురించి. ఫ్రెండ్ అయితే ఇంతవరకు నువ్వు తీసుకురావాల్సిన పని ఏముందా అమ్మాయిని? ఇంటి దగ్గర మాట్లాడచ్చు కదా. తీసుకురమ్మంటే తీసుకొచ్చాను తప్ప నేనెందుకు తీసుకొస్తాను? ఫ్రెండ్ కాబట్టి ఇంటి దగ్గర మాట్లాడడం. ఫ్రెండ్ ఇంటి దగ్గరే మాట్లాడుకోవడానికి అవుతుంది.
లవర్నే ఇంటి దగ్గర మాట్లాడడానికి అవ్వదు, అట్లా చెప్పొచ్చు కదా. ఇట్లారా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎలా వచ్చి ప్రపోజ్ చేసావు? ఇప్పుడు నేను కాలేజీకి వెళ్ళగానే, హైదరాబాద్ వెళ్ళగానే నువ్వు ఇప్పుడు ఈ అమ్మాయిని లవ్ చేస్తున్నావు, ఈ అమ్మాయి రేపు వెళ్ళగానే వేరే అమ్మాయిని లవ్ చేస్తావా? మాట్లాడు, ఏదో ఒకటి నువ్వు మాట్లాడితేనే కదా తెలుస్తుంది. ఏం చేయను నేను చెప్పు తిన్నే? నువ్వు మౌనంగా ఉంటే ఎట్లా? నేనే ఇంతలా మాట్లాడుతున్నా దాన్ని చీట్ చేశాడంటే నువ్వు ఇంత మౌనంగా ఉన్నావంటే. లవ్ చేసావా తన్నే? ఫ్రెండా? నిజంగా ఫ్రెండా? చెప్పబ్బా, లవ్ చేస్తున్నావా ఫ్రెండా? చెప్పు, నువ్వు లవ్ చేసావు తన్నే? మాట్లాడు, మాట్లాడితేనే కదా తెలుస్తుంది. ఎప్పటి నుంచి లవ్ చేసావు? 2 years. అమ్మాయి అంత ఇన్నోసెంట్గా ఉండి నన్ను ఎందుకు, అమ్మాయిని ఇప్పుడు నన్ను లవ్ చేసే అమ్మాయిని ఎందుకు ఇట్లా చీట్ చేసావు? అమ్మాయి నేనేం చీట్ చేయలేదు, తను నా మాట చెప్పని చీట్ చేశాను. మా వాడు మంచోడని చెప్పేసి మీరు తిరిగిన రోజులు 2 సంవత్సరాలు ప్రేమించుకున్న రోజులు ప్రేమించుకున్నారు, ఇప్పుడు నా మీద పడండి. అదేంటి మీ వల్లే కదా ఇట్లా అయ్యింది నా లైఫ్. మీరే కదా నేను ఆ రోజు వద్దంటే ఏం లేదు, మా వాడు మంచోడు ఏమన్నా అవుతే మీరు వచ్చి నన్ను అడగండి అన్న. ఫ్రెండ్ కాదు, లవ్ చేస్తున్నానని చెప్పింది తను. లవ్ చేస్తున్నావా? 2 years నుంచి అంట, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా తెలుసు. లవ్ చేస్తున్నావా? 2 years నుంచి లవ్ చేస్తున్నావా? తినకేం చెప్తే సమాధానం? నిన్నే అడుగుతాను నేను. మీ ఇద్దరు పెళ్ళి రాసి చచ్చిపోతాను అంతే. ఎక్కడే? దాంట్లో దూకేసి మధ్యలో నువ్వు లవ్ చేస్తున్నావు అమ్మ తన్నే? నువ్వు మాట్లాడవేమమ్మా, మాట్లాడు. లవ్ చేస్తున్నావా? లవ్ చేయట్లేదా? ఇప్పటికీ చేస్తున్నావా? అబ్బాయి ఇలాంటి వాడని తెలిసి కూడా చేస్తున్నావా? సంవత్సరానికో దాన్ని మార్చేస్తాడు, ఏం చేద్దాం? వాచిందని నలిపేస్తున్నావు. ఇక్కడ నుంచో కరెక్ట్గా చెప్పు. ఏందిరా నువ్వు ఇలా? సమాధానం చెప్పాలి కదా మీరు. ఇప్పుడు సరే, ఈ అమ్మాయిని వదిలేసి నన్ను పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటా. ఇద్దరిని చేసుకోరా, లేకపోతే నాకేం అభ్యంతరం లేదు. అంటే ఏంటే? నన్ను వెళ్ళి బోకరేజం చేయమంటా? తనంటే నీకు ఇష్టమా? తనతో లైఫ్ హ్యాపీగా ఉండగలుగుతానని అనుకుంటున్నావా? ఇట్లా రా, ఎందుకు అంతే వెనక్కి వెళ్ళిపోతున్నావు, భయపడిపోతున్నావు? భయపడిన వాళ్ళు ఎప్పుడు ప్రేమించకూడదు. ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే ముందడుగు వేసే ఉండాలి లైఫ్లో. అంతే హ్యాపీగా ఉండగలవా? రోజుకు దాన్ని మార్చుతాడు. నేను అడుగుతున్నా, నువ్వు వదిలే నువ్వు వదిలే. నువ్వు అబ్బాయిని ఇష్టపడతావా? నేను తను మార్చాను. ఆ అమ్మాయికి తెలుసు, ఏ ఆడపిల్ల లైఫ్ అన్నా ఆడపిల్లే కదా. చెప్పు, నువ్వు వెళ్ళిపోతుగా. నాకు తన్నే లైఫ్లో కలుస్తావా కలవనేది చెప్పే. నువ్వు వెళ్ళిపోతుగా. నేను నిమిషం కూడా ఆగను. హ్యాపీగా ఉంటానంటే నేను ఎందుకు మీ లైఫ్లోకి వస్తాను? వెళ్ళిపోతావా? నిజంగా మీ ఇద్దరు హ్యాపీ ఎంత ఉండు. సరే, ఏమన్నా నువ్వు ఇందాక మేమిద్దరం హ్యాపీగా ఉంటే మీ లైఫ్లోకి నేను ఎందుకు వస్తాను అని అంటున్నావు కదా. అదే సిచ్యువేషను రేపు ఏదన్నా వస్తే అబ్బాయిని వదిలేసి వెళ్ళిపోతావా? మీరు కలిసి ఉంటే నేను ఎలా వస్తాను మీ లైఫ్లో? ఇది జస్ట్ ప్రాంక్ అంతే.